హాయ్ పిల్లలు, ఈరోజు మనం సాయి అనే ఒక బాబు కథ తెలుసుకుందామా? అనగనగా వసంత వీధి అనే ప్రాంతంలో సాయి అనే 6 ఏళ్ల చిన్నారి ఉండేవాడు. సాయి చాలా చురుకైన తెలివైన పిల్లవాడు. ఏది చూసినా తెలుసుకోవాలనే తత్వం ఉన్నవాడు. సాయి తల్లి లక్ష్మి వంటింట్లో పనిచేస్తూ ఆడుకుంటున్న సాయిని పిలుస్తూ, సాయి పొయ్యి దగ్గరకు వెళ్లకు, పాయసం వేడిగా ఉంది అని చెప్పగా, సాయి అమ్మా నాకు వంట చేయడం వచ్చు కదా, ఒక చేతితో సులువుగా చేసేస్తా అని అంటాడు. లక్ష్మి నవ్వుతూ, నువ్వు చిన్నవాడివి బాబు, అది నీకు చేత కాదని చెప్తూ జాగ్రత్త అంటూ లోగిట్లోకి వెళ్తుంది. సాయి అమ్మ చెప్పిన మాట విన్నాడే గాని తనకు గల కుతూహలం కొద్దీ పొయ్యి మీద పెట్టిన పాయసంను కలపాలి అనిపించి పొయ్యి దగ్గరకు వెళ్తాడు. పాయసంను కలపగా తన చేతుల మీద పడుతుంది. దాంతో సాయికి భయం వేసి ఏడవసాగాడు. చిన్నగా గాయం అవడంతో సాయికి మంట పుడుతుంది. అప్పుడే అక్కడికొచ్చిన లక్ష్మి, సాయి నేను చెప్పాను కదా పొయ్యి దగ్గరకు వెళ్ళొద్దు అని, చెప్పిన మాట వినకుండా వెళ్ళి చేతికి గాయం చేసుకున్నావు చూడు అని మందలించింది. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి నాన్న, వాళ్ళు అనుభవంతోనే చెప్తారని అర్థం చేసుకోవాలని మందలిస్తూ గాయంకి మందు రాస్తుంది. మందు రాసిన తర్వాత సాయి వాళ్ళ లోగిట్లో ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మే కాదు, పాఠశాలలో టీచర్ చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంటాడు. టీచర్ కూడా పెద్దవాళ్ళు ఏది చెప్పినా అనుభవంతోనే చెప్తారు, వారిని గౌరవించడం అంటే కుటుంబాన్ని గౌరవించడం అని తెలుస్తుందని అనుకుంటాడు. అమ్మ చెప్పిన మాటలను, టీచర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నగారు రానే వచ్చారు. సాయి వాళ్ళ నాన్నతో కలిసి కబుర్లు చెప్తూ అమ్మ పెట్టిన భోజనం చేసి అమ్మతో కబుర్లు చెప్పుకోవడం కోసం ఎదురు చూస్తాడు. ఈలోగా లక్ష్మి తన పని ముగించుకొని సాయి దగ్గరకు రాగా, సాయి అమ్మ నేను ఇక నుండి నువ్వు చెప్పిన మాట వింటాను, కుటుంబ మర్యాదలను పాటిస్తాను, పెద్దలను గౌరవిస్తాను అని లక్ష్మికి చెప్పగా, లక్ష్మి సాయిని లాలనగా అక్కున చేర్చుకొని నిద్రపుచ్చుతుంది. కథలో నీతి, పెద్దవాళ్ళు ఏది చెప్పినా అనుభవంతోనే చెప్తారు, వినడం వలన చిన్నవాళ్లకు మంచే జరుగుతుంది.